ఉస్మానియా యూనివర్సిటీకి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రావడం జరిగింది. ఇక్కడ ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు కావచ్చు, అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి సంఘ నాయకులు కావచ్చు, నిరుద్యోగం అనే అంశం పైన ఏ విధంగా స్పందిస్తున్నారనే విషయాల గురించి వారి మాటలు తెలుసుకుందాము. నమస్తే బ్రదర్. నమస్తే. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి రావడం జరిగింది కదా, సో విద్యా సమస్యల పైన వారు ఏ విధంగా స్పందించారు? రేవంత్ రెడ్డి గారు ఇంతకు ముందు టాగూర్ ఆడిటోరియంలో పెట్టినటువంటి మీటింగ్ తో పాటు ఇప్పటికి సెకండ్ మీటింగ్ ఇక్కడ జరిగింది. అదే రేవంత్ రెడ్డి గారు టాగూర్ ఆడిటోరియంలో పెట్టినటువంటి మీటింగ్ లో మాకు 1000 కోట్లని ఉస్మానియా యూనివర్సిటీకి కేటాయిస్తున్నాం అని చెప్పేసి చెప్పడం జరిగింది. అక్కడ అనౌన్స్మెంట్ చేసిండు, ఇక్కడ వచ్చి జీవో విడుదల చేయడం జరిగింది. ఈ రెండు మీటింగ్లకు తేడా అయితే ఇది ఒక్కటే ప్రత్యేకంగా కనబడుతుంది. అది తప్పితే మిగతా కొత్తగా జరిగినటువంటి సమస్య అయితే ఇక్కడ ఏం ఆయన అనౌన్స్మెంట్ చేయడం కానీ, నిరుద్యోగుల జాబ్ క్యాలెండర్ కావచ్చు కానీ, యూనివర్సిటీలో ఉన్నటువంటి సమస్యల గురించి కానీ, మిగతా ఏ సమస్యలు ఉన్నా కూడా సమస్యల మీద మాత్రం ప్రత్యేకంగా ఏం మాట్లాడలేదు. ఒకటి, టాగూర్ ఆడిటోరియంలో ఏదైతే 1000 కోట్లు అనౌన్స్ చేసిండో మౌలిక సదుపాయాల కోసం హాస్టళ్ల నిర్మాణము, అకాడమిక్ బ్లాక్స్ కావచ్చు, లైబ్రరీస్ కావచ్చు, మిగతా సదుపాయాలు ఏవైతే ఇక్కడ ఉన్నాయో అవన్నిటిని కూడా కొత్త రకంగా మనము ప్రపంచ స్థాయి యూనివర్సిటీలకు పోటీ పడే విధంగా మేమంతా తీర్చిదిద్దుతాం ఇదే ఉస్మానియా యూనివర్సిటీ అనే ఒకే లక్ష్యంతో ఆయన రావడం జరిగింది. ఆ 1000 కోట్లు కేటాయించడం జరిగింది. మరి ఇక్కడ కొన్ని డిపిఆర్ అవన్నీ కూడా ప్రిపేర్ చేసేసి కొన్ని మోడల్స్, కొన్ని డిజైన్స్ కూడా ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. ఇది తప్పితే కొత్తగా ఎక్కడైతే ఉద్యోగులు కానీ, ఎక్కడైతే ఉన్నటువంటి నిరుద్యోగులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు కావచ్చు అనుకున్నటువంటి ఫలితాలు అయితే ఆశించినంత స్థాయిలో మరి ముఖ్యమంత్రి గారు మాట్లాడలేకపోయారని చెప్పేసి అనుకుంటున్నాము. ఆ 1000 కోట్లు కేటాయించినందుకైతే మేమందరం చాలా సంతోషంగా ఉన్నాము. దాంతో పాటు ఇది మౌలిక అభివృద్ధికి ఏదైతే ఉపయోగపడుతుందో అదే విధంగా నైతిక అభివృద్ధి కోసము విద్య మీద, టీచింగ్ మీద ఎక్కువగా దృష్టి పెట్టాలి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారిని కార్నర్ చేయడానికి ఎందుకు మాట్లాడుతున్నామంటే ఇక్కడ విద్యాశాఖ ఆయన చేతుల్లో ఉంది. 2 సంవత్సరాలు గడుస్తుంది ప్రభుత్వం వచ్చి. ఈ 2 సంవత్సరాల్లో అనుకున్నంత అభివృద్ధి, అనుకున్నంత స్టెప్స్ విద్యాశాఖలో జరగలే. కాబట్టి వాటి మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. సో ముఖ్యమంత్రి గారు ఉస్మానియా యూనివర్సిటీతో పాటు ఇతర యూనివర్సిటీలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఉన్నటువంటి ఖాళీలకు సంబంధించినటువంటి విషయాలపైన స్పందిస్తారని చెప్పి చాలా మంది నిరుద్యోగులు ఆశ చూశారని చెప్పి అంటున్నారు. సో దీనిపైన వారు ఎలా రియాక్ట్ అయ్యారు, మీరేం చెప్పారు? రిక్రూట్మెంట్ సంబంధించి మేము ఎక్స్పెక్ట్ చేసినాము. రిక్రూట్మెంట్ అనేది ఎందుకంటే ఆయన డిసెంబర్ లో ఇంత ముందు వచ్చి మళ్ళీ వస్తున్నాడు కాబట్టి ఈ లోపు ఆయన రావడంతోనే డైరెక్ట్ ఇప్పుడు ఎట్లయితే జీవో విడుదల చేసాడో అదే విధంగా రిక్రూట్మెంట్ మీద రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మీద డైరెక్ట్ అనౌన్స్మెంట్ వస్తుందని చెప్పేసి మేము ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది. కాకపోతే మేము పారదర్శకంగా మేము చేస్తాం అనేది మాత్రమే ఆయన చెప్పడం జరిగింది. దీంతో పాటు ఇక్కడ ఉద్యోగ సమస్యలు ఉన్నాయి. రెగ్యులర్ వాళ్ళకి సంబంధించి పెన్షన్ స్కీమ్ అని చెప్పేసి, కాంట్రాక్ట్ వాళ్ళ గురించి పే స్కేల్ కి సంబంధించి, పార్ట్ టైం వాళ్ళకి సంబంధించి ఉద్యోగ వేతనాలు అనేవి చెప్పేటువంటి ఉపాధ్యాయుని స్థాయికి ఉన్నటువంటి స్థాయికి తగ్గట్టు వేతనాలు లేవని చెప్పేసి గౌరవప్రదమైనటువంటి వాళ్ళ యొక్క ఉద్యోగ భద్రతలను కనిపించాలని చెప్పేసి వీళ్ళందరూ కోరుకోవడం జరిగింది. కానీ ఇవన్నిటి ఫుల్ఫిల్ చేయకుండా కనీసం ఒక సమస్య మీద కూడా స్పందించకపోవడం అనేది నిరుద్యోగిత. అంటే బయట ఉన్న సమాజం, ఓన్లీ ఉస్మానియా యూనివర్సిటీ కాకుండా బయట ఉన్నటువంటి నిరుద్యోగులు, బయట ఉన్న ఉద్యోగాల నోటిఫికేషన్ల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క సభ కోసం వెయిటింగ్ చేయడం జరిగింది. ఆయన అనౌన్స్ చేస్తాడని చెప్పడం అనుకున్నారు, కానీ అది జరగకపోవడం అనేది నిరాశ అనిపిపోతున్నది. త్వరలో 40,000 ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పి ప్రజాప్రతినిధులు వివిధ సభలలో చెప్తున్నటువంటి విషయం. దీనిపై ఈ రోజు సీఎం గారు స్పందిస్తారని చెప్పి చాలా మంది ఆశాభావం వ్యక్తం చేశారు. సో మీరు దీని మీద ఏమంటారు? 40,000 ఉద్యోగాలు అదే ఇప్పుడు ఇక్కడ యూనివర్సిటీ కేంద్రంగా ఉన్నటువంటి క్రమంలో ఇక్కడే స్పందిస్తే అయిపోయేది ఉండే. దాని మీద 40,000 ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తారు, జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తారు అనేటువంటి క్రమంలో జాబ్ క్యాలెండర్ విడుదల చేయకపోవడం అనేది నిరాశ. ఇంకోటి, ఇప్పటికీ అంటే టిఆర్ఎస్ గవర్నమెంట్ లో ఉన్నటువంటి ఆ ఉద్యోగాలు మాత్రమే మన వాళ్ళు ఇక్కడ ఫుల్ఫిల్ చేయడం జరిగింది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. కానీ ఒక్కరు కూడా కొత్త నోటిఫికేషన్ రాకపోవడం అనేది, ఆ కొత్త నోటిఫికేషన్ అనేది ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా జాబ్ క్యాలెండర్ రూపంలో వస్తుందని చెప్పేసి అందరూ ఎక్స్పెక్ట్ చేశారు, అందరూ ఎదురు చూశారు. కానీ ఇది రెక్టిఫై చేసుకోవాల్సిందిగా మేము రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటున్నాము. ఎందుకంటే ఇక్కడ ఆ యొక్క అంచనాలు ఆ విధంగా ఉన్నాయి ఆయన మీద. కానీ యూనివర్సిటీ అంటే 1000 కోట్లు అనే కేటాయించడం మాత్రం అది సంతోషదాయకం. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో ఆయన దీని మీద విద్యాశాఖ ఆయన చేతుల్లో ఉంది కాబట్టి దీని మీద ఫర్దర్ గా స్టెప్స్ తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఒక విద్యార్థి నాయకుడుగా ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ నుంచి మీరు ప్రభుత్వానికి ఎలాంటి కోరికలు కోరుతున్నారు? అంటే కోరికలు అంటే ఇప్పుడు చెప్పినవన్నీ కూడా కోరికలే. సో ఇప్పుడు అంటే నేను రేవంత్ రెడ్డి గారికి చెప్పదలుచుకున్నది ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు
ఆయనకు తెలుసు సమస్యలు, ఎందుకంటే ఆయన స్పీచ్ లో కానీ ఉస్మానియా యూనివర్సిటీ స్పందన కానీ ఆయన వచ్చినటువంటి విధానం బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా చూసుకుంటే ఆయనకు సమస్యలు చాలా బ్యాక్గ్రౌండ్ లోతు నుండి తెలుసు. కాకపోతే నేను అనుకునేది ఏంటంటే ఇప్పుడున్నటువంటి ఆర్థిక పరమైన అంశాల పట్ల ఇప్పుడు వీటి మీద స్పందిస్తే ఏం జరుగుతుందో, లేకపోతే ఒక దాన్ని ముట్టుకుంటే మిగతా అన్ని కూడా వచ్చి మీద పడతాయేమో, ఆర్థిక భారం మోయలేకపోతామేమో అనే ఉద్దేశంలో ఉన్నట్టు ప్రభుత్వ ఆలోచన ఆ విధంగా ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. కాబట్టి ఆయన ఏదైనా కూడా కొన్ని సెంటిమెంటల్ గా మనకు కొన్ని ఉంటాయి. ఇప్పుడు విద్యా వ్యవస్థ ఉన్నది భారతదేశంలో, ఇప్పుడు భారతదేశం బాగుపడాలంటే తరగతి గదుల్లోనే మన యొక్క నిర్మాణం సాగుతుంది అనే క్రమంలో ఇక్కడ తెలంగాణ బాగుపడాలన్నా కూడా ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా విద్యా వ్యవస్థను బాగు చేస్తేనే మనకు ఫలితాలు వస్తాయి. ఒక మంచి తెలంగాణను మనం చూసుకోగలుగుతాం. సో ప్రజాపాలన రావాలన్నా, బంగారు తెలంగాణ నెరవేరాలన్నా, భవిష్యత్తు తెలంగాణ బంగారంలా ఉండాలన్నా, ఇవన్నీ జరగాలంటే విద్యా వ్యవస్థ కరెక్ట్ గా ఉండాలి. ఆయన స్పీచ్ లో చాలా వరకు చాలా విషయాలు, మంచి విషయాలు చెప్పడం జరిగింది. అంటే స్పీచ్ అనేది ఈ కడుపును నింపదు, ఆకలి తీర్చదు. కాబట్టి ఆ విధంగా ఆయన స్టెప్స్ తీసుకొని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. విద్యార్థులకు, విద్యార్థి ఉద్యమకారులకు, ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగులకు, నిరుద్యోగులకు అనేక రకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. అవన్నీ కూడా ఆయన టేబుల్ మీదకి ఇంటెలిజెన్స్ రూపంలో వెళ్ళడం జరిగింది. కాబట్టి ఒక్కొక్కటిగా దాన్ని పరిష్కరిస్తూ జీవోల రూపంలో ఏదైతే ఆయన రాకముందే ఇక్కడ జీవో అనేది సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడం జరిగింది. అట్లనే మీరు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత జీవోల రూపంలో మాకు మళ్ళా సమస్యల పరిష్కార రూపంలో మాకు అందరికి కూడా మీరు వెన్నుదన్నుగా ఉండాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ.